హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో ఏంటంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన బండికి అయితే గేర్ ఆయిల్ అయితే మార్పిపోతున్నాం. ఎందుకంటే పాత ఆయిల్ తీసి కొత్త ఆయిల్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే సర్వీస్ అప్పుడు ఆయిల్ అయితే మార్పిలేదు. మీరైతే చూడొచ్చు, ఇదైతే అప్పి లైఫ్ ఆయిల్ డబ్బా. దీన్ని మనం అయితే పోయిపోతున్నాం మన గేర్ బాక్స్ కి అయితే. బండి అయితే ఇక్కడైతే పెట్టున్నాం ఫ్రెండ్స్. మనం అయితే బండి డిక్కి తీసి సామాన్లు తీసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి అయితే సీట్ అయితే తీసేద్దాం, దానికంటే బెల్ట్ అయితే తీసేద్దాం. అవతల అయితే పడేట్లనే అయితే ఇప్పుడు మనం ఆయిల్ పోయాలంటే పైనుంచి అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బండి ఒక సైడ్ లేపాల్సి ఉంటుంది. ఇప్పుడైతే సైడ్ అయితే లేపేసాం. మనోడైతే ఆయిల్ తీయడం అయితే మొదలు పెట్టాడు. మీరు అయితే చూడొచ్చు, నీట్ గా అయితే మనోడైతే ఆయిల్ తీస్తాడు ఫ్రెండ్స్. ఇటు చూసి పిల్లోడు మాత్రం అనుకోమాకండి, పిల్లోడే కాకపోతే మనోడు సెలవులు ఇచ్చాడు కాబట్టి పనికి అయితే వచ్చున్నాడు. ఇది వాళ్ళ షాప్ అయినట్ట, అందుకనే సెలవులు ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఖాళీగా పని చేసుకుంటా ఉంటాడు ఫ్రెండ్స్. మనోడు మీరైతే చూడొచ్చు, మనోడు నీట్గా అయితే అప్పుడు ఆయిల్ గారు ఎక్కడైతే తిప్పుతా ఉన్నాడు నట్టు బోల్ట్ అయితే. అది ఇప్పితే మనకైతే ఆయిల్ అయితే కారిపోద్ది, నీట్ గా ఏం లేకుండా పోద్ది. నేను చేసిన తప్పు ఏంటంటే, నేను బండి సర్వీస్కి ఇచ్చినప్పుడు అప్పుడు నేను ఆ డబ్బులు లేక నేనైతే ఆయిల్ మార్పిలేదు ఫ్రెండ్స్. గేర్ ఆయిల్ అయితే అని అడిగినా కానీ గేర్ ఆయిల్ అయితే అప్పుడే మార్పించుకోలేదు, ఒక నెల తర్వాత మార్పించుకోలేదు అని అన్నాడు. అందుకని చెప్పి నేనైతే ఇంజిన్ ఆయిల్ వరకు మార్పించి గేర్ ఆయిల్ అయితే అట్టగా వదిలేసాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం గేర్ ఎక్కువ పడకుండా కొంచెం హార్డ్గా అయితే ఉంది, అందుకని నేనైతే గేర్ ఆయిల్ అయితే మార్పించేస్తున్నాను. మీకైతే తెలుసు కదా ఆయిల్ అట్ట మారిపోద్ది అనేది. ఇప్పుడు టైం టు టైం మన బండికి చేయించుకుంటేనే బండి ఇంజిన్ లైఫ్ టైం అయితే ఎక్కువ వస్తుంది. లేదంటే బండి అయితే షెడ్కి అయితే వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. మళ్ళీ అయితే మన షెడ్ కాడికి వచ్చి రిపేర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఆయిల్ అయితే కాస్తుంది, అయితే జోడ్స్ లైట్ గా అయితే కాస్తుంది. మనోడైతే పైన అయితే తిప్పలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే పైన అయితే తిప్పాల్సి ఉంటుంది. అప్పుడైతే గాలి ఎక్కువ రావడం వల్ల ఆయిల్ అయితే ఎక్కువ కారదు ఫ్రెండ్స్. మీరైతే చూడొద్దు. ఇప్పుడైతే మనోడు పైకి అయితే ఎక్కడ పైకి ఎక్కిపితే ఆయిల్ అయితే ఎక్కువ కారదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడొచ్చు, ఆయిల్ అయితే చూపిస్తున్నా చూడండి, ఆయిల్ ఎక్కడ కారుతుంది. గేర్ ఆయిల్ అయితే నీట్గా అయితే ఫ్రెండ్స్. గేర్ ఆయిల్ అయితే బాగా చక్కగా అయితే గేర్ ఆయిల్ అయితే ఇదైతే ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడైతే దీన్ని మనం అయితే మార్పిపోతున్నాం. ఇదైతే అంట నింపి అయితే ఆయిల్ అయితే వస్తుంది. అయితే ఏమాకండి ఫ్రెండ్స్, ఆయిల్ ఇట్లా అయితే చాలా ఎక్కువ అయితే వస్తాయి గేర్ ఆయిల్. మనడైతే ఇప్పుడైతే నీట్గా అయితే పైన అయితే కొంచెం అయితే లూజ్ చేస్తున్నాడు. ఇప్పుడైతే పై అయిపోయిస్తే కింద బాగా ఎక్కువ ఆయిల్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు చూద్దరు ఇప్పుడైతే చూపిస్తారు చూడండి ఆయిల్ ఎట్లా వస్తుంది అనేది. ఇప్పుడైతే వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ చూసారు కదా, చాలా అయితే వస్తుంది. ఇప్పుడైతే టైం టు టైం ఆయిల్ మార్పించుకుంటేనే ఆయిల్ లైఫ్ టైం అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆటో ఇంజిన్లు ఇంకా ఎక్కువ అంటే మనం డైలీ తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇట్లా ఇంజిన్ అయితే జాగ్రత్త చూసుకోవాలి. మనం అయితే మామూలు బైక్ లెక్క కారు లెక్క కాదు ఇట్లా ఇంజిన్లు. అవి ఎప్పుడంటే మనం ఒక్కసారి వాడతాం. కార్లు ఏంటంటే ఇప్పుడు లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు, బైక్లు ఏంటంటే డైలీ వాడతాం కానీ ఎక్కువ వాడడం. బైక్లు కూడా ఆటోలు ఏంటంటే డైలీ వాడతాం, అంతేకాని జనాలు ఎక్కించుకొని వాడితే ఎక్కువ లోడ్ వేసుకొని వాడతాం. పదే గేర్లు కూడా మార్చాల్సి ఉంటుంది. అందువల్ల ఆటో ఇంజిన్లు అయితే కొంచెం టైం టు టైం మనం చేయించుకోవాలి. దీనికి కొంచెం మెయింటెనెన్స్ అయితే ఎక్కువ. నెలకోసారి ఆయిల్ మార్పించుకోవటం, 2 నెలలకు ఒకసారి మార్పించుకోవటం అనేది అది మన వాడకాన్ని బట్టి. ఇంకా తర్వాత ఎయిర్ ఫిల్టర్ అనేది ఉంటుంది, అదైతే డైలీ అయితే మనం అయితే కొట్టియాల్సి ఉంటుంది. కొంతమంది డైలీ కొట్టించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది 2 రోజులకు ఒకసారి కొట్టించే వాళ్ళు కూడా ఉన్నారు. మనమైతే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి నేనైతే ఎయిర్ ఫిల్టర్ అయితే కొట్టిస్తాను. ఇప్పుడైతే ఆయిల్ అయితే అంతా కారిపోయింది ఫ్రెండ్స్. మీరైతే చూడొచ్చు ఆయిల్ అయితే కారిపోయింది అనేది. ఇదైతే మనం తెచ్చుకున్న అప్పి లైఫ్ డబ్బా అయితే పోతాం ఫ్రెండ్స్. ఇదైతే చిన్న డబ్బా కింద ఉంటుంది పెద్ద డబ్బా. ఇప్పుడైతే ఇట్లయితే రెండింటిని అయితే పోతాం. ఒక డబ్బా అయితే సరిపోదు ఫ్రెండ్స్, మనకైతే 2 డబ్బాలు అయితే కావాల్సి ఉంటుంది. కొత్త బండ్ల ఇంజిన్ కొంచెం హెవీగా అయితే ఉంటాయి, అందుకని ఇప్పుడైతే మనం నీట్గా అయితే పైకి అయితే ఎక్కిపోయిపోతున్నాడు ఫ్రెండ్స్. మీరైతే చూద్దరు ఎట్ట బాసుడు అనేది. మామూలు గేర్ ఆయిల్ ఒక విధంగా పోయాలి, ఇంజిన్ ఆయిల్ ఒక విధంగా పోయాలి ఫ్రెండ్స్. దీనికి రెండు సెక్షన్లు అయితే ఉంటాయి మనకైతే. మీరైతే చూడొచ్చు మనోడు ఎట్ట అయిపోతున్నాడు అనేది నీట్గా అయితే. గేర్ బాక్స్ ఆయిల్ది ఇంజిన్ నీట్ అప్పి ఇంజిన్ ఆయిల్ కూడా ఇదే వాడతాం, అప్పి గేర్ బాక్స్ కూడా ఇదే ఆయిల్ వాడతాం ఫ్రెండ్స్ మనం అయితే. ఎందుకంటే మేము కొత్త రెండు వాడడం, ఎందుకంటే ఒకటే వాడతాం. అప్పి లైఫ్ ఇంజిన్ ఆయిల్ వాడతాం. కొంతమంది వేరే కంపెనీ ఆయిల్ కూడా వాడతారు. నేనైతే ప్రస్తుతానికి దీన్నే వాడుతున్నాను. కొత్త ఇంజిన్ ఆయిల్ వాడాలి కానీ దానికైతే టైం పట్టదు ఫ్రెండ్స్. సర్వీస్ వాడు కంపెనీ ఇచ్చిన వారంటీలు అయిపోతే తప్ప మనం వాడలేము. 42 నెలలు వారంటీ అయితే ఇచ్చున్నాడు మనకైతే. ఆ వారంటీలు అయిపోయేదాకా మనం ఇదే వాడతామా అంటే ప్రస్తుతానికి ఇది వాడటమే మంచిది నన్ను అడిగితే. ఎందుకంటే కంపెనీ ఆయిల్ కాబట్టి. బయట లోకల్ ఆయిల్ కూడా వాడతారు, కొంతమంది వాడతారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనోడైతే నీట్గా అయితే గేర్ అయితే పోస్తున్నాడు. మీతో చూడచాట పోస్తున్నాడు అనేది. అదైతే సక్రంగా అయితే నిలబడట్లేదు. ఇప్పుడైతే దానికైతే నీట్గా అయితే పోయేసి ఉంటుంది ఫ్రెండ్స్. గేర్ ఆయిల్ అయితే మనోడైతే మొత్తం అయితే ఒకేసారి పోసేసాడు. అది ఎక్కడ పోద్ది ఏంటో. గేర్ ఆయిల్ నీట్గా అయితే పోస్తున్నాడు ఫ్రెండ్స్. మీతో చూడొచ్చు. నాకు ఈ ఆటో మీద వీడియోలు పెట్టడం అంటే ఇష్టం ఫ్రెండ్స్. అందుకే నేనైతే యూట్యూబ్లో ఎక్కువ వీడియో ఆటోలు పెడతా ఉంటాను. ఈ మధ్యన మనం అయితే చాలా లేట్ అయినాయి. నేనైతే సారీ చెప్తాను, ఎందుకంటే కొంచెం నాకు బాడీలు ఎక్కువ ఉండడం వల్ల వీడియోలు ఎడిటింగ్ చేయడం వల్ల కొంచెం అయితే లేట్ అయితే అయింది. లేదంటే నేను వీడియోలు అయితే డైలీ వదిలేవాడిని ఫ్రెండ్స్. ఈ యాప్ నుంచి డైలీ వీడియో వదులుతాను. మీరు ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మనకు వెంటనే మోటివేషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీరు మోటివేషన్ ఇస్తేనే మనకైతే కొంచెం ఊపి అయితే ఎక్కువ వస్తుంది వీడియోలు పెట్టడానికి అయితే. ఇప్పుడైతే గేర్ ఆయిల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో అయితే ఇంతే. ఇదైతే మనం చాలా మంది వీడియోలు చూసినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, కొంచెం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలు అయితే చాలా అయితే ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్, చాలా మంది చూడండి. వీడియోలు అయితే బాగుంటాయి, ఆటోకి సంబంధించిన వీడియోలు అన్నీ పెడతా ఉంటాను నేను. మీకు నచ్చితేనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లేదంటే ఇంకా అంతే సంగతులు మీ ఇష్టం. వీడియోలు కానీ నచ్చితేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇప్పుడైతే నేనైతే మ్యాట్ సీట్ అంతా వేసేసి ఇంకా అయిపోద్ది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతే. ఇవన్నీ వేసేస్తే ఇంకా అయిపోద్ది ఫ్రెండ్స్ కంప్లీట్. మ్యాట్ లేకపోతే కష్టం మనకైతే బండికి అయితే. పెయింటింగ్ బాటలు తుబ్బట్టాలు ఎక్కువ అయితే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే నీట్గా 1 2 3 మ్యాట్లు అయితే వేస్తున్నారు. సీట్ కింద అయితే ఎక్కువ కింద బాడీకి బెండ్ అవ్వకుండా. సీట్ వల్ల బాడీ మనకైతే గేరాలు మార్చిన దానికి ఎక్కువ పైసలు అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్. మనోడైతే 50 రూపాయలు అయితే పైసలు అయితే తీసుకున్నాడు. చిన్న డబ్బా వచ్చి 170 రూపాయలు పడింది, పెద్ద డబ్బా అయితే 350 పడింది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టాటా.